ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు గారు, పగడాల నరేందర్ గారు, పోల్నేది కొండలరావు గారు, రాజేష్ గారు, మహమ్మద్ రఫీ గారు, బెల్లంకొండ గోపి గారు, షారూక్ గారు, బులుసు మురళీకృష్ణ గారు, ఇతర నాయకులకు, పెద్దలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఎన్నో పోరాటాలతోని, అనేక త్యాగాలతోని మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఒకనాడు దశాబ్దాల కరువుతోని, కష్టాలతోని, కన్నీళ్లతోని అరివేసబడ్డది. కానీ తెచ్చుకున్నటువంటి తెలంగాణ తెరులుగా వద్దని, ఒక ఇంటి పెద్ద ఏ విధంగానైతే ఆ ఇంటిని రేవుకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారో ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణకు ఒక ఉద్యమకారుడిగా, ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ సాధకుడిగా ఆయన నీళ్ల విషయంలో ఒక యజ్ఞంలాగా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీళ్ళన్నీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణలో ఉన్నటువంటి నీళ్లు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గోదావరి నీళ్లను, కృష్ణా జలాలను ఈ తెలంగాణకు మళ్లించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ దుస్థితి ఎట్లాంటిది అంటే, పల్లె నిండా అన్నం ఉన్నా కూడా అన్నం నిలలేనటువంటి ఒక పరిస్థితి. తలాపున గోదావరి వాడుతూ ఉంటుంది, కానీ ఆ గోదావరి జలాలు మన పంట పొలాల్లోకి రావు, మన ఊర్లోకి కూడా రావు. కనీసం మనం దాహం తీర్చుకోవడానికి గుక్క నీళ్లు కూడా మనం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆ రోజు తెలంగాణలో ఉండే. కానీ కేసీఆర్ గారు త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద అక్కడ ప్రాణహిత వెలుస్తుంది కాబట్టి ఆ ప్రాణహిత వెలిసిన తర్వాత అటు ప్రాణహిత, ఇటు గోదావరి జలాలను ఒడిసిబట్టి ఈ తెలంగాణకు రప్పించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. ప్రాణహిత తుమ్మిడిహట్టు నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రవహించి ఆ త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం, కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం. అది అలాంటి ఆ త్రివేణి సంగమం దగ్గర 281 టీఎంసీల అక్కడ అవైలబిలిటీ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టు దగ్గర కాకుండా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో కాళేశ్వరం నుండి కొంత దూరం పోయిన తర్వాత మేడిగడ్డ బరాజ్ను నిర్మించడం జరిగింది. ఆ మేడిగడ్డ బరాజ్ కంటే కొంచెం ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను నిర్మాణం చేయడం జరిగింది. కానీ మీరందరూ కూడా రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం కాదు, దుష్ప్రచారం. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు పెట్టుకొని మరి ఊరూరు ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తినా కూడా ఆ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పటికీ 100 మీటర్ల నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. 93 మీటర్ల నీళ్లు ఉంటే చాలు, అక్కడ నుండి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ 93 మీటర్ల కంటే ఎక్కువ, అంటే 100 మీటర్ల నీళ్లు అక్కడ నుండి ప్రవహిస్తున్నాయి. అంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి 17 పంపులు, ఈచ్ పంపు 40 మెగావాట్ కెపాసిటీ, అంటే 680 మెగావాట్ల కెపాసిటీతో ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనం అక్కడ నుండి లిఫ్ట్ చేయొచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని
ప్రజల్ని నమ్మించడానికి మొత్తం గేట్లను ఎత్తివేయడమే కాకుండా కన్నేపల్లి పంపైజులు కాస్త ఈరోజు పడాలు పెట్టింది. మొత్తం పంపైజులో అన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, అన్ని ప్యాకేజెస్ పనిచేస్తున్నాయి, కానీ దాన్ని కావాలని పడాలు పెట్టింది. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించాలి కాబట్టి. ఆ కన్నేపల్లి పంపైజులు కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ అన్నారం బ్యారేజ్ ఉంటుంది. అన్నారం బ్యారేజ్లో 66 పిల్లర్లు ఉన్నాయి, మేడిగడ్డలో 85 పిల్లర్లు, మళ్ళీ దానికి సరస్వతి పంపౌజ్ ఉంది, దాని తర్వాత సుందిల్ల బ్యారేజ్ ఉంది, దానికి పార్వతి పంపౌజ్ ఉన్నది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సుమారు 100 టీఎంసీల నీళ్లు ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మేడిగడ్డ నుండి ప్రవహిస్తున్నా కూడా ఈ 3 బరాల్లో ఉన్నటువంటి ప్రతి గేట్ని ఎత్తేసింది. 3 పంపౌజ్లను మొత్తం కూడా పడావు పెట్టింది. ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దాని పర్యవసానం ఏంటంటే మొన్న యాసింగ్లో నీళ్లు లేక మొత్తం తెలంగాణలో పంటలు ఎండిపోయినాయి. రైతులు ధర్నా చేసిండు, నెత్తినోరు మొత్తుకున్నారు, కానీ కనీసం కూడా కొంతమైనా వాళ్ళకి సింపతి లేకుండా ఈ కాళేశ్వరం మీద అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చర్చలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము మొన్న ఒక 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి స్థలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎండైనటువంటి బస్వాపురం వరకు, కాళేశ్వరం నుండి బస్వాపురం వరకు ఉన్నటువంటి అన్ని బరాదులను, అన్ని పంపౌజెస్ని, అన్ని రిజర్వాయర్లను, అన్ని కెనాళ్లను మేము ఒక బృందంగా వెళ్ళి చూసి రావడం జరిగింది. రామన్న గారి సూచనతోని, హరీష్ రావు గారి సూచనతోని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా మేము స్టడీ చేసి రావడం జరిగింది. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే తెలంగాణలో కాళేశ్వరం అంటే కేవలం ఒక మేరుగడ్డ అయినట్టు, ఆ మేరుగడ్డలో కేవలం 2 పిల్లర్లు అయినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం 2 పిల్లర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 పిల్లర్లు కూలిపోయినాయి కాబట్టి మొత్తం కాళేశ్వరం అంతా కూలేశ్వరం అయింది, కూలిపోయిందని ఈరోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ 3 బరాజులు గేట్లు ఎత్తివేయడమే కాకుండా అక్కడ పంపౌజులన్నీ పడావు పెట్టడమే కాకుండా దాని తర్వాత ఉన్నటువంటి రిజర్వాయర్లలో అన్ని పంపులు ఇప్పటివరకు ఆన్ చేస్తలేరు. ఈ 3 బరాజులు దాటినాక మనకు ఎల్లంపల్లి రిజర్వాయర్ వస్తుంది. 2005లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ వచ్చేంత వరకు అరకొరగా పనులు చేసి పెండింగ్ పెట్టిన ఆ ప్రాజెక్టు కూడా దానికి ప్రజలు పెండింగ్ ప్రాజెక్టుగా నామకరణం చేసింది. కానీ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా కాకుండా, పంతాన్ని పోకుండా, పట్టుదలకు పోకుండా దాన్ని సైతం కాళేశ్వరంలో తీసుకొచ్చి దాన్ని వాడుకలోకి తీసుకొచ్చాం. ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీల రిజర్వాయర్. ఈ మేడిగడ్డ, అన్నారం, సున్నిల నుంచి నీళ్లు లెఫ్ట్ చేసి కెనాల్లో వేసి అది ఎల్లంపల్లి తీసుకొస్తారు కాళేశ్వరంలో. ఆ ఎల్లంపల్లి తీసుకొచ్చి అక్కడి నుండి నీళ్లు మళ్ళీ నందిమేడారం, గాయత్రి 2 పంపౌజులతో టన్నుల ద్వారా మిడ్మానేరు తీసుకొస్తారు. ఆ నీళ్లు మిడ్మానేరు 25 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్, ఒక కీలకమైనటువంటి జంక్షన్. ఆ మిడ్మానేరు నుండి మళ్ళీ నీళ్లు అన్నపూర్ణ రిజర్వాయర్, ఏది వేములవాడ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్. అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి నీళ్లు రంగనాయక సాగర్, సిద్దిపేట దగ్గర ఉంటుంది. రంగనాయక సాగర్ దగ్గర నుండి మల్లన్న సాగర్ దుబ్బాకలో ఉంటుంది. మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ దగ్గరికి, కొండపోచమ్మ రిజర్వాయర్ గజ్వేల్లో ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి గంగమల్ల రిజర్వాయర్ అది ఆలేరులో ఉంటుంది. మళ్ళీ మల్లన్న సాగర్ నుండి ఇటు బస్వాపూర్ భువనగిరిలో ఉంటుంది. ఎంత బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ భువనగిరి.
ముందుకు వెళ్తున్నటువంటి ప్రాణహితకు కేసీఆర్ గారు ప్రణమిల్లి నా తెలంగాణ దశాబ్దాల పాటు గోసబడ్డది, నా రైతులు కన్నీళ్లు వారుస్తున్నారు, మా ప్రాంతం కరువుతో అల్లాడుతా ఉంది, కొట్టుమిట్టాడుతా ఉంది, దయచేసి గోదావరమ్మ మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవమ్మా అని చెప్పి ప్రణమిల్లి వేడుకొని ఆ ప్రాణహితకు వెనుకడుగులు నేర్పించి ఆ గోదావరి జలాలను చెయ్యి పట్టుకొని మొత్తం తెలంగాణ అంతదిట్టి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో 8 జిల్లాలకు గోదావరిని నడిపించి నదులతో నడక నేర్పించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఘనత వహించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. 60 ఏళ్లలో మీరు వేలెళ్ళి 6 ఏళ్లలో సుసాధ్యం చేసి చూపెట్టినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద ఈరోజు ఎన్ని అభాండాలు, ఎన్ని రకాలుగా అవమానపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు వారి కాళ్ళు కాళేశ్వరం నీళ్లతో కడిగి నెత్తిన వేసుకున్నా కూడా కాంగ్రెస్ లో పాపం పోదు. ఎందుకంటే ఒకనాడు ఆత్మహత్యలకు నిలువ ఈ తెలంగాణ, వలసలకు కేంద్రం ఈ తెలంగాణ, అరిగోసకు కేంద్రం తెలంగాణ. అలాంటి తెలంగాణను గోస నుండి విముక్తి చేయాలని చెప్పి ఆ ముక్తేశ్వర దగ్గర ప్రాజెక్టు ప్రారంభించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే ఈరోజు కేసీఆర్ గారి మీద అవాక్కులు చెవాక్కులు తేలుతా ఉన్నారు. మేము వెళ్ళినాం, మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రతి బరాజు, ప్రతి రిజర్వాయర్, ప్రతి పంపేజ్ చూసినాం. ఆ బరాజుల్లో ఒక్కొక్క పిల్లర్ని వేస్తా ఉంటే ఒక్కొక్క అమరవీరుడి కోసం కేసీఆర్ కట్టినటువంటి ఒక స్తూపంలాగా, అమరవీరుల స్తూపంలాగా కనబడ్డది మాకు. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బావుగారి మోటార్ని ఇస్తా ఉంటే ఒక కేసీఆర్ కానీ, ఒక కాళోజీ కానీ, ఒక జయశంకర్ కానీ ఏ రకంగా తెలంగాణ కోసం తపన పడ్డాడో ఆ తపనను ఆ బాహుబలి మోటార్లలో మేము చూసినాం. ఆ పంపవీల దగ్గర పరవల్లి దక్కుతున్నటువంటి గోదావరి జలాలను చూస్తూ ఉంటే ఆ రోజు తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలు వచ్చి జై తెలంగాణ అని ఏ రకంగా నిర్ణయించినాయో ఆ జలాలు కూడా ఆ నినాదాలతో బయటకు వస్తున్నాయి అని చెప్పి భావించినాం. అంత అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు రూపకల్పన చేశాడు. ఈరోజు కాళేశ్వరం కూడేశ్వరం అని మాట్లాడతారు. మరి నిజంగా కాళేశ్వరం కూడేశ్వరమే అయితే ఈరోజు సింపుల్ ప్రశ్న వేస్తున్నాం మేము. కాళేశ్వరం కూడేశ్వరమే అయితే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గంధమల్లకు వెళ్ళి అక్కడ ఎందుకు శంకుస్థాపన చేసిన గంధమల్ల రిజర్వాయర్ కని అడుగుతున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మల్లన్న సాగర్ నుంచి మేము నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి ఆ గోదావరి జలాలతో మేము మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పిందో ఒకసారి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. ఒకవేళ కాళేశ్వరం కూలేశ్వరమే అయితే మరి ఈ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడికి పోతున్నాయని అడుగుతున్నాం. పాకిస్తాన్ పోతున్నాయా, అయితే బంగ్లాదేశ్ పోతున్నాయా, ఎక్కడ పోతున్నాయో చెప్పాలి. ఈ పొంగులేటి వారు, ఈ తుమ్మల వారు, బట్టి వారు ఆ పంపేల దగ్గర నీళ్ళు అప్పగించి మొత్తం నీళ్ళని మిగుతాలా మరి ఎక్కడ పోతున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు ఇస్తున్నాం. ఒక్క ఎకరం కూడా వారలే, కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా పారలే అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ పంపేల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏ దేశానికి పోతున్నాయి, ఏ రాష్ట్రానికి పోతున్నాయో ఒకసారి చెప్పాలి. అసలు ఇవి కాళేశ్వరం నీళ్ళే రాయన్నటువంటి వీళ్ళు మరి ఈ నీళ్లు గంగ నుంచి వచ్చినాయా, బ్రహ్మపుత్ర నుంచి వచ్చినాయా, కావేరి నుంచి వచ్చినాయా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్ నిర్మాణం చేసింది. ఒక రిజర్వాయర్ తర్వాత ఇంకో రిజర్వాయర్, ఇంకో రిజర్వాయర్ తర్వాత మరొక రిజర్వాయర్. ఈ రకంగా కాళేశ్వరం నుండి మొదలు పెడితే బస్వాపురం వరకు 15 రిజర్వాయర్లు నిర్మాణం చేసి ప్రతి రిజర్వాయర్ దగ్గర ఒక పంపు పెట్టి దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోసింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 550 మీటర్ల లోతున్నటువంటి గోదావరి నుండి అన్ని పంపౌజులు 21 పంపౌజులు పెట్టి లిఫ్ట్ చేసి జంట నగరాలకు కూడా
గోదావరి జలాలను చేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుల మీద ఈరోజు ఎన్ని రకాల అభాండాలు వేస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. మనం చూసిన అసెంబ్లీలో మనం తోడేళ్ల లెక్క తొన్నాడు మంత్రులందరూ ఏ రకంగా హరీష్ రావు గారు ఎంబడి వద్దో మనందరం కూడా చూస్తాం. ఏం తొందర వచ్చిందని మీరు ఇంత రికార్డు టైంలో పట్టింది ప్రైవేట్ అని అడుగుతారు. అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా? మరి ఏం తొందర వచ్చిందని 1200 మంది తెలంగాణ కోసం అమరులైన్లు ఎందుకు బలైన్లు? మీరు మరణించినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ శశశామలంగా ఉండాలి. మేము పడ్డటువంటి గోస మా భావితరాలు పడకూడదు. దీని పడ్డటువంటి తెలంగాణ పచ్చవేయాలి. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద అక్కడ ప్రాణహిత వెలుస్తుంది కాబట్టి ఆ ప్రాణహిత వెలిసిన తర్వాత అటు ప్రాణహిత ఇటు గోదావరి జలాలను ఒడిసిబట్టి ఈ తెలంగాణకు రప్పించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. ప్రాణహిత తుమ్మడిహట్టు నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రవహించి ఆ త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం, కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం. అది అలాంటి ఆ త్రివేణి సంగమం దగ్గర 281 టీఎంసీల అక్కడ అవైలబిలిటీ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత తుమ్మిఘట్ట దగ్గర కాకుండా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో కాళేశ్వరం నుండి కొంత దూరం పోయిన తర్వాత మేడిగడ్డ బరాజ్ను నిర్మించడం జరిగింది. ఆ మేడిగడ్డ బరాజ్ కంటే కొంచెం ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను నిర్మాణం చేయడం జరిగింది. కానీ మీరందరూ కూడా రోజు ప్రచారం చూస్తూ ఉన్నారు. ప్రచారం కాదు, దుష్ప్రచారం. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు పెట్టుకొని మరి ఊరూరు ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తినా కూడా ఆ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పటికీ 100 మీటర్ల నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. 93 మీటర్ల నీళ్లుంటే చాలు, అక్కడ నుండి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ 93 మీటర్ల కంటే ఎక్కువ, అంటే 100 మీటర్ల నీళ్లు అక్కడ నుండి ప్రవహిస్తున్నాయి. అంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి 17 పంపులు, ఈచ్ పంపు 40 మెగావాట్ కెపాసిటీ, అంటే 680 మెగావాట్ల కెపాసిటీతో ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనం అక్కడ నుండి లిఫ్ట్ చేయొచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించడానికి మొత్తం గేట్లను ఎత్తివేయడమే కాకుండా కన్నేపల్లి పంప్ హౌస్ను కాస్త ఈరోజు పడాలు పెట్టింది. మొత్తం పంప్ హౌస్లో అన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, అన్ని ప్యాకేజెస్ పనిచేస్తున్నాయి, కానీ దాన్ని కావాలని పడవ పెట్టింది. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించాలి కాబట్టి. ఆ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ అన్నారం బ్యారేజ్ ఉంటుంది. అన్నారం బ్యారేజ్లో 66 పిల్లర్లు ఉన్నాయి, మేడిగడ్డలో 85 పిల్లర్లు. మళ్ళీ దానికి సరస్వతి పంప్ హౌస్ ఉంది, దాని తర్వాత సింగిల్ల బ్యారేజ్ ఉంది, దానికి పార్వతి పంప్ హౌస్ ఉన్నది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సుమారు 100 టీఎంసీల నీళ్లు ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మేడిగడ్డ నుండి ప్రవహిస్తున్నా కూడా ఈ 3 బరాల్లో ఉన్నటువంటి ప్రతి గేట్ను ఎత్తేసింది. 3 పంప్ హౌస్లను మొత్తం కూడా తడావు పెట్టింది. ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దాని పర్యవసానం ఏంటంటే మొన్న యాసింగ్లో నీళ్లు లేక మొత్తం తెలంగాణలో పంటలు ఎండిపోయింది. రైతులు ధర్నా వేసింది, నెత్తినోరు మొత్తుకున్నారు, కానీ కనీసం కూడా కొంతమైనా వాళ్ళకు సింపతి లేకుండా.
ఈ కాళేశ్వరం మీద అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చర్చలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము మొన్న ఒక 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి స్థలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎండైనటువంటి బస్వాపురం వరకు, కాళేశ్వరం నుండి బస్వాపురం వరకు ఉన్నటువంటి అన్ని బరాదులను, అన్ని పంప్ హౌజెస్ని, అన్ని రిజర్వాయర్లను, అన్ని కెనాళ్లను మేము ఒక బృందంగా వెళ్ళి చూసి రావడం జరిగింది. రామన్న గారి సూచనతోని, హరీష్ రావు గారి సూచనతోని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా మేము స్టడీ చేసి రావడం జరిగింది. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే తెలంగాణలో కాళేశ్వరం అంటే కేవలం ఒక మేరుగడ్డ అయినట్టు, ఆ మేరుగడ్డలో కేవలం 2 పిల్లర్లు అయినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం 2 పిల్లర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 పిల్లర్లు కూలిపోయినాయి కాబట్టి మొత్తం కాళేశ్వరం అంతా కూలేశ్వరం అయింది, కూలిపోయిందని ఈరోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ 3 బరాజులు గేట్లు ఎత్తివేయడమే కాకుండా, అక్కడ పంప్ హౌస్లన్నీ పడాలు పెట్టడమే కాకుండా, దాని తర్వాత ఉన్నటువంటి రిజర్వాయర్లలో అన్ని పంపులు ఇప్పటివరకు ఆన్ చేస్తలేదు. ఈ 3 బరాజులు దాటినాక మనకు ఎల్లంపల్లి రిజర్వాయర్ వస్తుంది. 2005లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ వచ్చేంత వరకు అరకొరగా పనులు చేసి పెండింగ్ పెట్టిన ఆ ప్రాజెక్టు కూడా దానికి ప్రజలు పెండింగ్ ప్రాజెక్టుగా నామకరణం చేసింది. కానీ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా కాకుండా, పంతాన్ని పోకుండా, పట్టుదలకు పోకుండా దాన్ని సైతం కాళేశ్వరంలో తీసుకొచ్చి దాన్ని వాడుకలోకి తీసుకొచ్చింది. ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీల రిజర్వాయర్. ఈ మేరుగడ్డ, అన్నారం, సున్నిల నుంచి నీళ్లు లెఫ్ట్ చేసి కెనాల్లో వేసి అది ఎల్లంపల్లి తీసుకొస్తారు కాళేశ్వరంలో. ఆ ఎల్లంపల్లి తీసుకొచ్చి అక్కడి నుండి నీళ్లు మళ్ళీ నందిమేరారం, గాయత్రి 2 పంప్ హౌజ్లతో టన్నుల ద్వారా మిడ్ మానేరు తీసుకొస్తారు. ఆ నీళ్లు మిడ్ మానేరు 25 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్, ఒక కీలకమైనటువంటి జంక్షన్. ఆ మిడ్ మానేరు నుండి మళ్ళీ నీళ్లు అన్నపూర్ణ రిజర్వాయర్, ఏది వేములవాడ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి నీళ్లు రంగనాయక్ సాగర్, సిద్దిపేట దగ్గర ఉంటుంది. రంగనాయక్ సాగర్ దగ్గర నుండి మల్లన్న సాగర్ దుబ్బాకలో ఉంటుంది. మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ దగ్గరికి, కొండపోచమ్మ రిజర్వాయర్ గజ్వేల్లో ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి గంగమల్ల రిజర్వాయర్ అది ఆలేరులో ఉంటుంది. మళ్ళీ మల్లన్న సాగర్ నుండి ఇటు బస్వాపూర్ భువనగిరిలో ఉంటుంది. ఎంత బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ భువనగిరి. ముందుకు వెళ్తున్నటువంటి ప్రాణహితకు కేసీఆర్ గారు ప్రణమిల్లి, నా తెలంగాణ దశాబ్దాల పాటు గోసబడ్డది, నా రైతులు కన్నీళ్లు వారుస్తున్నారు, మా ప్రాంతం కరువుతో అల్లాడుతా ఉంది, కొట్టుమిట్టాడుతా ఉంది, దయచేసి గోదావరమ్మ మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవమ్మా అని చెప్పి ప్రణమిల్లి వేడుకొని ఆ ప్రాణహితకు వెనుకడుగులు నేర్పించి ఆ గోదావరి జలాలను చెయ్యి పట్టుకొని మొత్తం తెలంగాణ అంతదిట్టి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో 8 జిల్లాలకు గోదావరిని నడిపించి నదులతో నడక నేర్పించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఘనత వహించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. 60 ఏళ్లలో మీరు వేలెళ్ళి 6 ఏళ్లలో సుసాధ్యం చేసి చూపెట్టినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద ఈరోజు ఎన్ని అభాండాలు, ఎన్ని రకాలుగా అవమానపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు వారి కాళ్ళు కాళేశ్వరం నీళ్లతో కడిగి నెత్తిన వేసుకున్నా కూడా కాంగ్రెస్ లో పాపం పోదు. ఎందుకంటే ఒకనాడు ఆత్మహత్యలకు నిలువ ఈ తెలంగాణ, వలసలకు కేంద్రం ఈ తెలంగాణ, అరిగోసకు కేంద్రం తెలంగాణ. అలాంటి తెలంగాణను గోస నుండి విముక్తి చేయాలని చెప్పి
ఆ ముక్తేశ్వరుడి దగ్గర ప్రాజెక్టును ప్రారంభించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే ఈరోజు కేసీఆర్ గారి మీద అవాక్కులు చెవాక్కులు పేలుతా ఉన్నారు. మేము వెళ్ళినాం, మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రతి బరాజు, ప్రతి రిజర్వాయర్, ప్రతి పంప్ హౌస్ చూసినాం. ఆ బరాజుల్లో ఒక్కొక్క పిల్లర్ని వేస్తా ఉంటే ఒక్కొక్క అమరవీరుడి కోసం కేసీఆర్ కట్టినటువంటి ఒక స్తూపంలాగా, అమరవీరుల స్తూపంలాగా కనబడ్డది మాకు. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బావుగారి మోటార్లు ఇస్తా ఉంటే ఒక కేసీఆర్ కానీ, ఒక కాళోజీ కానీ, ఒక జయశంకర్ కానీ ఏ రకంగా తెలంగాణ కోసం తపన పడ్డాడో ఆ తపనను ఆ బాహుబలి మోటార్లలో మేము చూసినాం. ఆ పంపౌల దగ్గర పరవళ్ళు దక్కుతున్నటువంటి గోదావరి జలాలను చూస్తూ ఉంటే ఆ రోజు తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలు వచ్చి జై తెలంగాణ అని ఏ రకంగా నిర్ణయించినయో ఆ జలాలు కూడా ఆ నినాదాలతో బయటకు వస్తున్నాయి అని చెప్పి భావించినాం. అంత అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఈరోజు కాళేశ్వరం కూడేశ్వరం అని మాట్లాడతారు. మరి నిజంగా కాళేశ్వరం కూడేశ్వరమే అయితే ఈరోజు సింపుల్ ప్రశ్న వేస్తున్నాం మేము. కాళేశ్వరం కూడేశ్వరమే అయితే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గంధమల్లకు వెళ్ళి అక్కడ ఎందుకు శంకుస్థాపన చేసిన గంధమల్ల రిజర్వాయర్ కన్నా అడుగుతున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మల్లన్న సాగర్ నుంచి మేము నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి ఆ గోదావరి జలాలతో మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పిండో ఒకసారి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. ఒకవేళ కాళేశ్వరం కూలేశ్వరం అయితే మరి ఈ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడికి పోతున్నాయని అడుగుతున్నాం. పాకిస్తాన్ పోతున్నాయా, అయితే బంగ్లాదేశ్ పోతున్నాయా, ఎక్కడ పోతున్నాయో చెప్పాలి. ఈ పొంగులేటి వారు, ఈ తుమ్మల వారు, బట్టి వారు ఆ పంపౌల దగ్గర నోళ్ళు అప్పగించి మొత్తం నీళ్ళని మిగుతాలా మరి ఎక్కడ పోతున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక్క ఎకరం కూడా వారలే, కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా పారలే అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ పంపౌల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏ దేశానికి పోతున్నాయి, ఏ రాష్ట్రానికి పోతున్నాయో ఒకసారి చెప్పాలి. అసలు ఇవి కాళేశ్వరం నీళ్ళే రావన్నటువంటి వీళ్ళు మరి ఈ నీళ్లు గంగ నుంచి వచ్చినాయా, బ్రహ్మపుత్రం నుంచి వచ్చినాయా, కావేరి నుంచి వచ్చినాయా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్ నిర్మాణం చేసింది. ఒక రిజర్వాయర్ తర్వాత ఇంకో రిజర్వాయర్, ఇంకో రిజర్వాయర్ తర్వాత మరొక రిజర్వాయర్, ఈ రకంగా కాళేశ్వరం నుండి మొదలు పెడితే బస్వాపురం వరకు 17 రిజర్వాయర్లు నిర్మాణం చేసి ప్రతి రిజర్వాయర్ దగ్గర ఒక పంపు పెట్టి దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోసింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 550 మీటర్ల లోతున్నటువంటి గోదావరి నుండి అన్ని పంప్ హౌజులు 21 పంప్ హౌజులు పెట్టి లిఫ్ట్ చేసి జంట నగరాలకు కూడా గోదావరి జలాలను చేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుల మీద ఈరోజు ఎన్ని రకాల అభాండాలు వేస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. మనం చూసిన అసెంబ్లీలో మనం తోడేళ్ల లెక్క తొండాడే మంత్రులందరూ ఏ రకంగా హరీష్ రావు గారు ఎంబడి వద్దో మనందరం కూడా చూసినాం. ఏం తొందర వచ్చిందని మీరు ఇంత రికార్డు టైంలో పట్టింది ప్రాజెక్ట్ అని అడుగుతారు. అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా? మరి ఏం తొందర వచ్చిందని 1200 మంది తెలంగాణ కోసం అమరులైన్లు ఎందుకు బలైన్లు? మీరు మరణించినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. మేము పడ్డటువంటి గోస మా భావితరాలు పడకూడదు. దీని పడ్డటువంటి ఈ తెలంగాణ పచ్చవేయాలి, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ కావాలి అని చెప్పి ఆ రోజు 1200 మంది అమరులైతే కనీస జ్ఞానం లేకుండా ఏం తొందర వచ్చిందని తెలంగాణలో మీరు ఈ ప్రాజెక్టు కట్టిందని మాట్లాడతారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని బొంకులు బొంకుతున్నారు కదా. ఈ జిల్లా మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేసిండు, 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. అదేవిధంగా దుమ్ముగూడెం దగ్గర భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణం చేసిండు. సీతారామ ఒకవైపు సీతారామ, ఇంకోవైపు భక్త రామదాసు.
ఇటు 1,00,000 ఎకరాలకు, అటు 9 లక్షల ఎకరాలకు, మొత్తం 10 లక్షల ఎకరాలకు గాను కేసీఆర్ గారు 2 అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు రూపకల్పన చేయడమే కాకుండా 90% పనులు పూర్తి చేశారు. ఇక్కడ సీతారామలో అయితే 3 టన్నులు దాంట్లో కూడా 50% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా 50% మిగిలి ఉన్నాయి. 20 నెలలు గడిచింది ఇప్పటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వీళ్ళంతా ఏమావేమిలో గంటలు లేదు. మొత్తం ఆకాశంలో ఉన్న సూర్యుని కూడా భూమి మీద తీసుకొస్తారు ఖమ్మం జిల్లా మంత్రులు. మరి తప్పని మన్ను వేయలే ఈ మొత్తం 20 నెలల్లో. ఏం పరిస్థితి మీరు ఖమ్మం జిల్లా చేసిందేమి, ఈ తెలంగాణ చేసిందేమి? మీ చరిత్ర కదా. రేపు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మీ గురించి? దొరికినంత దోచుకోవడం, దాచుకోవడం, ఇదే కదా మీరు చేసేది. తప్పని మంది వేల ఇప్పటివరకు ఎక్కడున్న బొంగలి అక్కడనే. ఈ 2 ప్రాజెక్టులో ఇప్పటికి కనీసం ఇసుమంత ప్రోగ్రెస్ కూడా లేదు. ఎక్కడైతే మా జిల్లా అధ్యక్షుడు రేవకాంతారావు గారి ఆధ్వర్యంలో మండలం ధర్నా జరిగింది. ఆ నీళ్లు మాకు కూడా అందియాలని చెప్పి. ఇక్కడ కూడా మా పార్టీ కార్యకర్తలు నిత్యం పోరాటం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని. మరి ఇంత కాళేశ్వరం మీద మీరు గగ్గోలు పెడుతున్నారు కదా. 3 మంత్రుల్లో 2 లేచి మాట్లాడింది కదా. మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. దీనికి సమాధానం చెప్పినాక మీరు కాళేశ్వరం మీద మాట్లాడాలి. అంతేగాని మేమేం చేయలేము. కానీ చేసిన మీద బురద వెళ్తాం, బురద రాజకీయం చేస్తామంటే ఖమ్మం జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారని అన్యాయాన్ని సహించరు. అకారణంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఈరోజు బురదలేకుండా ఒక కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా కాళేశ్వరం నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలే, ఒక్క ఎకరం కూడా వారలేదు అనుకుందాం. మరి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించేటువంటి తెలంగాణ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎట్లా పండిస్తున్నదని అడుగుతున్నాం. బీరు పడ్డటువంటి తెలంగాణ ఈరోజు ఎట్లా పచ్చబడ్డదని అడుగుతున్నాం. ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నపూర్ణ తెలంగాణగా ఎట్లా మారిందని అడుగుతున్నాం. దీనికేమైనా సమాధానం ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత చిన్న పిల్లవాళ్ళ హరీష్ రావు గారిని ఎట్లా అడుగుతున్నారంటే ప్రశ్నలు, అంటే వాళ్ళ అనుమానాలన్నీ హరీష్ రావు గారిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. వాళ్ళు మంత్రులై ఆయనకైతే దేవాలయం ఎక్కడ ఉన్నదో కూడా వేయలేదు. కృష్ణ బేసిన్ ఉన్నదా, గోదావరి బేసిన్ ఉన్నదో కూడా వేయలేదు. ఏది రేవంత్ రెడ్డి గారు. సరే, ఆయన గురించి మన అందరూ తెలుసు. మేము చాలా సీనియర్ మంత్రులం. ఎన్టీ రామారావు గారితో మేమే పనిచేసినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మేమే పనిచేసినాం, కేసీఆర్ గారితో మేమే పనిచేసినాం, రేవంత్ రెడ్డి గారితో కూడా మేమే పనిచేసినటువంటి మరి వీళ్ళకేం జ్ఞానం ఉంది? వీళ్ళకేం జ్ఞానం ఉందో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి హరీష్ రావు గారిని అడిగినటువంటి ప్రశ్నలు అది చూస్తే నవ్వొస్తున్నాయి. ఒక ఆయన తుమ్ముడేటి నుంచి వెళ్ళి ప్రాణయితే వచ్చేంత వరకు ఏ వాయువులు వస్తాయి, ఎంత నీళ్లు ఉంటాయని ఒక ఆయన అడుగుతాడు. ప్రాణయితే దగ్గరనే ఎందుకు కట్టిందని ఇంకో ఆయన అడుగుతాడు. ఇంత అంటే ఒక నది ఇంకో నది కలిసిన తర్వాత ఆ 2 నదుల ప్రవాహం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఒక నది ప్రవాహం కంటే 2 నదుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. ఇది కామన్ సెన్స్ సంబంధించినటువంటి ఇది అంశం. ఇది దీనికి ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు, టెక్నీషియన్ కావాల్సినటువంటి అవసరం లేదు. తుమ్మిడి గట్ట దగ్గర ఎందుకు కట్టలేదంటే అక్కడ కేవలం 80 టీఎంసీల నీటి అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ప్రాణహిత దగ్గర కాళేశ్వరంలో ప్రాణహిత కలిసిన తర్వాత 280 టీఎంసీల నీటి వినియోగం ఉందని చెప్పి అది కేసీఆర్ గారు భావించి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టింది. ఈ కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ కారణాలతోని ఈరోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మానుకోవాలి. తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ అనేటువంటి అవగాహన మీకున్నది, అది సరికాదు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లర్లు మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 208 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్లు, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,
240 టీఎంసీల నీటి వినియోగం 550 మీటర్ల ఎత్తిపోతారు. ఇది కాళేశ్వరం. కాళేశ్వరం 100 కాంపోనెంట్ల సమాహారం. కాళేశ్వరం ఒక గొలుసు కట్టు రిజర్వాయర్ల ప్రాజెక్ట్ అది. అలాంటి కాళేశ్వరం మీద అవగాహన లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దీన్ని మానుకోవాలి. మీరు సిబిఐని పెడతారా పెట్టండి, గోసుని తీసుకొస్తారా ఇంకోని తీసుకొస్తారా తీసుకురండి. విచారణకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిజం నిలకడ మీద వెళ్తుంది, తేలిన తర్వాత అది నిటారుగా నిలబడుతుంది. మీరు పదే పదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అక్కడ జరిగింది ఏం లేదు. ఈరోజు గోస్ కమిషన్ వేసింది, గోస్ కమిషన్ తేల్చిందేమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము చెప్పండి, ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ అవినీతికి పాల్పడ్డారని గోస్ కమిషన్ చెప్పిందా? మరి చెప్తే మీరు ఎన్ని చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు? గోస్ కమిషన్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ తేల్చింది గుండు సున్నా ఇప్పటి వరకు. వాళ్ళు ఏం లేదు. అందుకని హైకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ మీరు విచారణ చేసేంత వరకు దీని మీద చర్యలు చేపట్టొద్దు అని చెప్పేసి హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదనను ఈరోజు హైకోర్టు సమర్థించింది. వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. కాబట్టి ఇకనైనా ఈ అబద్ధ ప్రచారాలను మానుకోవాలి. కాళేశ్వరం మీద నిజాయితీగా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అటు అసెంబ్లీ అయినా, ఇటు కౌన్సిల్లో అయినా, లేదా ప్రజల మధ్యలో అయినా మీరంతా నిజాయితీ పరులేనే, మీరు అన్ని చర్చలకు సిద్ధమైనా. మరి హరీష్ రావు గారు గొంతు ఎందుకు నొక్కింది? మీరు హరీష్ రావు గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకంటే మేము రంగనాయక్ సార్ దగ్గర పోయినాం కాబట్టి, మల్లన్న సార్ దగ్గర మేము పోయినాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడినప్పుడు చెప్పింది, ఆయన పొద్దున్నే మధ్యాహ్నం రివ్యూ స్టార్ట్ చేస్తే ఆ రివ్యూ పూర్తయ్యే వరకు డేట్ మారేదట. అంటే మండే రివ్యూ స్టార్ట్ చేస్తే మండే అయిపోయి ట్యూస్డే మార్నింగ్ వరకు రివ్యూ కొనసాగేది. ప్రాజెక్టుల దగ్గర పడుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అనేక సందర్భాల్లో మల్లన్న సార్ దగ్గర కానీ, లేకపోతే రంగనాయక్ సార్ దగ్గర కానీ, మేడిగడ్డ దగ్గర కానీ ఎన్నో నిద్రలు చేసిన వాళ్ళు. కేసీఆర్ గారు ఎంతో మంది మేధావులతో కూర్చొని రోజులు అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసింది. వారి అన్ని గంటలు కేవలం వేల కోసం వెచ్చిస్తే, రోజుల పాటు అక్కడ నిద్రపోయి ప్రాజెక్టును మొత్తం నిర్మాణం చేపిస్తే వారు కనీసం 1 గంట సమయం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే 7 మంత్రులు ఎన్ని వేసిండు? 33 సార్లు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యిండు? అంటే అభద్రతా భావం. ఎక్కడ హరీష్ రావు గారు మాట్లాడితే ఎక్కడ వాస్తవం బయటపడుతుంది అనేటువంటి ఒక భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా దీటైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ఎక్కడ లేదండి. కాళేశ్వరం నదిలో ఉంది, తమిళరంలో భూగర్భంలో ఉంది, నీళ్ల రూపంలో భూమి మీద ఉంది. కాళేశ్వరం తెలంగాణ అంతటా ఉన్నది. తెలంగాణ 10 జిల్లాలో 8 జిల్లాలో కాళేశ్వరం. కాళేశ్వరం ఎక్కడ పోలే. కూలిపోయిన కాళేశ్వరం కాదు, కుళ్ళిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు. మీ మెదళ్ళు కుళ్ళిపోయినాయి కాబట్టి మీకు అర్థమైతలేదు. మీ పంట పొలాల్లో వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిషన్ దగ్గరగా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఇళ్లలో మిషన్ దగ్గరగా నీళ్ళు వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కరోజు ఆలోచించిందా? వీళ్ళ నిజాలు తెలుసు. ఇలా నిజాలు తెలిసినా కూడా ఎక్కడ, ఎందుకంటే వీళ్ళు 23 నెలల్లో చేసింది ఏం లేదు కాబట్టి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి, ఈ కాళేశ్వరం పేరు మీద గొడవ వెళ్తే మన పూట గడుస్తు అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక మళ్ళీ కాళేశ్వరం ముందు పెట్టుకున్నారు. దీన్ని ముందు పెట్టుకొని పూట గడుపుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఈరోజు యూరియా కొరతతో ఏ రకంగా ఊసగడుతున్నామో మనందరం చూస్తున్నాము. రైతులే శాపనార్థాలు పెడుతున్నారు. ఎప్పుడు ఎన్నిక వస్తాయా, ఎప్పుడు కరు కాల్చి రేవంత్ గారు వాట పెట్టానా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. తప్పకుండా దీని మీద ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఊరూరా కాళేశ్వరం మీద అవగాహన కల్పిస్తాం. ఊరూరా
రైతుల విషయంలో ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మోసం చేస్తుందో కూడా తప్పకుండా వివరిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎవరు ప్రశ్నించినా ఎవరు ఆరోపణలు చేసినా దాంట్లో వాస్తవం లేదు. దాంట్లో వాస్తవం ఉంటే ఘోష్ కమిషన్ తేల్చేది కదా వాస్తవం ఏందో. ఈరోజు ఘోష్ కమిషన్ ఏమైనా తెలిసిందా? ఏం తేల్చలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పూట గడుపుకోవడానికి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఆ వాస్తవాలని చెప్పి మొన్న కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో తేలింది. వారు చేస్తున్నటువంటి వాదనలు పసలేదు, దానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇది వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఊర్లు పచ్చబడ్డవా లేదా? బీరుపడ్డటువంటి నీళ్లు పచ్చబడ్డవా లేదా? భూములు పచ్చబడ్డవా లేదా? ఆకలి కేకలు తెలంగాణలో ఈరోజు ఆ అన్నపూర్ణ తెలంగాణగా మారిందా లేదా? ఆత్మహత్యలు ఎక్కడన్నా వలస ఆగిపోయినాయా లేదా? కరువు ఉందా? కరెంటు కష్టాలు తీరినాయా లేదా? కాబట్టి ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలే సరైనటువంటి సమయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి దీటైనటువంటి సమాధానం చెప్తారు. ఈ ప్రెస్ మీట్లో శంకర్రావు గారు ఉద్యమకారులు, మాజీ అర్బన్ మండలాధ్యక్షులు వారు కూడా పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.